బాబు సూర్య, సూర్య, దాస్ ఎక్కడా? కోర్టుకు తీసుకొస్తుంటే అతని దారిలో పొడిచి చంపేశారు శిరీష. శవాన్ని కూడా మాయం చేశారు. అయ్యా జడ్జి గారు, చూసారా వింత? యువర్ ఆనర్, విత్ యువర్ పర్మిషన్. ఆవిడ గారు నన్ను సారా కాంట్రాక్టర్ అంది, ఈవిడ హంతకుడు అంది. ఆయన గారు సాక్ష్యాన్ని చేస్తున్నాడని చెప్పారు. తెస్తున్న సాక్ష్యాన్ని దారిలో చంపి మాయం చేశారని ఇతడు అంటున్నాడు. అయ్యా జడ్జి గారు, ఇదంతా మాయ, కుట్ర. ఎందుకో తెలుసా? వాడు నా కొడుకు, వాడి తల్లి పతిత. సాక్షాత్ నా తండ్రితోనే సంబంధం పెట్టుకుంది. పతితకు పుట్టిన వాడివి కాబట్టి నువ్వు నాకు వారసుడు కాదు అన్నందుకు కోపంతో పగబట్టి ఇలా చేస్తున్నాడు. ఒక పుల్లట కొడుకుని నా కొడుకుగా ఎలా గిరిస్తారో చెప్పండి. ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఒళ్ళూపై తెలియకుండా ప్రవర్తించి న్యాయమూర్తినే గాయపరిచిన సూర్య పోలీసు ఉద్యోగానికి పనికిరాడని అతన్ని తొలగించవలసిందిగా ఆదేశిస్తూ ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం 2 సంవత్సరములు కఠిన కారాగార శిక్ష విధించటమైనది. మీరేంటి సార్ ఎలా వచ్చారు? మా అబ్బాయిని చూడ్డానికి. మీ అబ్బాయి ఈ జైల్లో ఉన్నాడా? పేరు? ఐ థింక్ హీస్ ఇన్ సెల్ నంబర్ 13. డోంట్ వరీ సార్, 2 ఏళ్లే కదా, కళ్ళు మూసుకుని తిరిగి వచ్చేస్తాడు. వాడు తిరిగి రాకూడదు. అదేంటి సార్? వాడికి ఇప్పుడు 25 ఏళ్ళు. 27 ఏళ్ళకే బయటికి పంపిస్తే వాడిలో ఉన్న ఉడుకు రక్తం వాడిని ఊరుకోనివ్వదు. అందుకే. అవును, మీరు ఎప్పుడు రిటైర్ అవుతున్నారు? నా 58వ సంవత్సరంలో. వాడు కూడా 58వ సంవత్సరంలోనే బయటికి రావాలి. అర్థం కాలేదా? ఓ ఖైదీకి శిక్షాకాలం ఎలా పెంచాలో తెలీదా? ఇది మీ దగ్గర ఉంచండి. నువ్వు ఐపీఎస్ చదివావంటగా? ఏంటో ఐపీఎస్ చదివావంట కోపంగా చూస్తావేంటి? నేను కొడతావా? అవునులే, జడ్జినే కొట్టి జైలుకి వచ్చినాడు మేము లెక్క. నీకు ప్రియాలు కూడా ఉన్నట్టుగా. అదేం లేవరయ్యా బాబు, నా దగ్గరికి వచ్చి రాత్రి నేను దొంగతనంగా వదిలేస్తే నా గదికి వస్తానందయ్యా. నిజం ఇదే. చాలా అందంగా ఉంది కదూ, దీన్ని అనుభవించి నిన్ను వదిలేయచ్చు. అసిస్టెంట్ జైలర్ని దారుణంగా హత్య చేయబోయిన సూర్యకి అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఐపీసీ సెక్షన్ 326 ప్రకారం 7 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నీ అమ్మ కడుపు మాడా, ఆ వీసీఆర్ చూడు, సరిగ్గా కనిపించదు బొమ్మ. నా కళ్ళు పోతున్నాయి. ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తున్నావు కదా, 4 సంచులు నల్ల డబ్బు తేవచ్చుగా, కొత్తగా కొనుక్కునేవాళ్ళు. ఎందుకే రిపేర్ చేయించుకుంటే పోలా? నీ అమ్మ కడుపు మాడా, నీ అన్ని మిడిల్ క్లాస్ బుద్ధులు ఈ జన్మకు బాగుపడవు. నీ అమ్మ కడుపు మాడా, నీకేమైంది? జీలకర్ర రోగం. ఎవరండి అబ్బాయి? నా మొగుడు. మొగుడా? రోజు నువ్వేం తింటున్నావు చెప్పు. అట్లా చెప్పడయ్యా, కాల్ చెయ్యి, చెప్తాడు. అన్నం కాదు, గడ్డి. ఏమో అయ్యి ఉండొచ్చు. నువ్వు చేసే ఉద్యోగం ఏంటి? సీఎం గారి పియ్యని. కాదు,
అమ్మాయిని తార్చే బ్రోకర్వి. నీ అమ్మ కడుపు మాడ నిజమా? ఏమో అయి ఉండొచ్చు. అయ్యొచ్చు. ఆఖరికి పక్కలేసే పని చేస్తున్నావు అన్నమాట. వేసుకునే తీరిక లేక ఏడ్చావులే. బాబు ఫిట్టింగులు పెట్టి మా ఇద్దరిని విడగొట్టకు. ప్రేమించుకుని మా అన్నయ్యని శిరీష్ ని విడగొట్టలేదా? నేనా? టీవీలో అతను ఎవరు? జితేంద్ర. కాదు, మా అన్నయ్య. ఏమో అయి ఉండొచ్చు. సరిగా చూడు. అవును నీ అన్నయ్యే సూర్య. నీ అమ్మ కడుపు మాడ నీకు చత్వరం వచ్చిందా? నీ అమ్మ కడుపు మారా, ముందు నువ్వు నోర్మి. ఏయ్, ఆ అమ్మాయి ఎవరు? శ్రీదేవి. కాదు, శిరీష. అవును శిరీషే, పాట పాడుకుంటున్నా. బాబు సూర్య, ఉన్నాము నరకం నుంచి తప్పించేవాడు పుత్రుడన్నారు. ఆ పుత్రుడు దుర్మార్గుడైతే తండ్రికి పున్నామ నరకానికి 10 రెట్ల నరకాన్ని ఈ లోకంలోనే చూపిస్తాడని నా కొడుకును చూసి తెలుసుకున్నాను. పుత్ర ప్రేమను చంపుకోలేక వారికి కేవలం సంఖ్యలు మాత్రమే వేయించమని నీకు ఆనాడు చెప్పాను. కానీ వాడిని కాల్చేతల పారేయమని చెప్పుంటే ఈనాడు నీకు ఈ క్షోభ ఉండేది కాదురా. సబాష్ ముసలోడా, సబాష్. నువ్వు ఉత్తమ తండ్రివి. కొడుకుని చంపమని మనవుణ్ణి ఉసుకొలిపే నీ పుత్ర ప్రేమకు నా జోహార్లు. నోరు మీరా దౌర్భాగ్యుడా. వీధి కుక్క కూడా తన బిడ్డ మీద చేయి వేస్తే కన్నులు పీకుతుందరా. 10 మంది బిడ్డల కన్నా పంది కూడా తన బిడ్డ మీద కన్నేస్తే కన్నేర చేస్తుందరా. ఆ పంది కుక్కల కన్నా హీనమైన జన్మరానిది. కన్న బిడ్డను కష్టాలు పాలు చేస్తున్న కసాయి తండ్రి నువ్వు. పొరపాటు పడుతున్న ముసలోడా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో తగాదా పెట్టుకున్నాడు నీ మనవడు. అలాంటి ప్రముఖ వ్యక్తితో తగు పెట్టుకుంటే వీడి లైఫ్ ఏం కావాలి, భవిష్యత్ ఏం కావాలి? అందుకే వీడి క్షేమం కోరి 2 ఏళ్ల శిక్షణ 7 ఏళ్ళు పెంచేలా నేనే చేశాను. ఇది పోలీసులకి పొలిటికల్ లీడర్లకి మధ్య జరుగుతున్న ఎన్కౌంటర్, రంగనాయకులు గారు. పోలీసులు ఎప్పుడూ పొలిటికల్ లీడర్ల మీద గెలవలేదమ్మా. ఎందుకంటే వాళ్ళు నీతి కోసం చూస్తుంటే వీళ్ళు అవినీతితో అంతం చేయాలని చూస్తారు. ఈ పోరాటంలో నా కుటుంబంలో ఎంతో మందిని పోగొట్టుకున్నాను. ఆ బాటలోనే నేను చనిపోతాను. వద్దమ్మా, నీకు మరో బాట చూపించడానికే వచ్చాను. ఇదిగో, ఈయన పాండురంగారావు గారని అధికార పక్షంలో మాజీ మంత్రి. 150 మంది ఎమ్మెల్యేలతో పార్టీ నుంచి విడిపోయి మనకి సపోర్ట్ చేస్తామంటున్నారు. అవునమ్మా, తన పదవి కోసం మీ కుటుంబం మొత్తాన్ని సర్వనాశనం చేశాడా ఏకాంబరేశ్వరరావు. నువ్వు అంగీకరిస్తే మేమంతా నిన్ను సపోర్ట్ చేస్తాం. నువ్వు ముఖ్యమంత్రి కూడా కావచ్చు. నేనా? అవునమ్మా, వాడు ఆ పదవిని అడ్డం పెట్టుకునే నరమేధం చేస్తున్నాడు. నువ్వు ఆ కుర్చీలోకి వెడితే మన్ను తిన్న పావుల్లా పడున్న పోలీసులు పడగ విప్పిన తాచ్ పావుల్లా పైకి లేస్తారు. వాళ్లను చట్టపరంగానే శిక్షించచ్చు.